సార్ డెలివరీ వచ్చింది సార్, అడ్రస్కి వచ్చాను. ముందున్నది నువ్వేనా? నేనే సార్. ఎంత అయింది? 480 సార్. రే నువ్వు వరుణ్ కదా, ఎలా ఉన్నారా? రే నువ్వు రఘు కదా, ఈ పని చేసుకున్నావు ఆఖరికి. మరి ఎందుకురా చదువుకోవడం? జాబ్ చూస్తున్నారా? నేను కూడా. రాయంట్రా రాయంట్రా, కస్టమర్ తెల్లని మాట్లాడేది. సారీ సార్. అయినా నీకు వచ్చిన వాళ్ళకి ఎవడరా జాబ్ ఇచ్చేది? ఇంక జీవితాంతం ఎట్టాంటి పనులు చేసుకుంటా బతకటమే. సరే నీతో నాకెందుకులే కానీ, ఎంత ఏందో చెప్పు. 480 సార్. ఇదిగో 500. 20 చేంజ్ లేవు, ఫోన్ పే చేయనా సార్? పర్లేదులే ఉంచుకో. వద్దు సార్, ఫోన్ పే చేస్తాను నేను. వదిలే ఉంచుకో, ఈ టిప్పులతోనేగా మీరు బతికేది. వదిలే సార్, ఫోన్ పే చేస్తాను నేను. వద్దని చెప్పాను కదరా. అయినా నీ దగ్గర 20 అని ఉన్నాయో లేదో. సరే ఉంచుకో, నేను వెళ్తున్నాలే. అమ్మ పని పని వల్ల ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది. అమ్మకి చెప్పేసి ఊరు వెళ్ళిపోతా. అమ్మే చేస్తుంది ఏంటి? హలో మా. నానా తిన్నావా? తిన్నానమ్మా. నానా డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేదని చెప్పు, కూలి డబ్బులు బండి పంపిస్తా. వద్దామా, ఉన్నాయి నా దగ్గర. అక్కడ బాగానే ఉన్నావు నానా? బానే ఉన్నాను. సరే నాన్న, జాగ్రత్త అయితే. మీరు జాగ్రత్త. సరే ఉంటున్నా. సరే ఉంటా. ఇలా ఎప్పుడైనా ఒక డెలివరీ బాయ్ని తక్కువ చేసి మాట్లాడే ముందు వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుందని, వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందని గుర్తుంచుకోండి. అవసరం కోసం ఒకరు చేసే పని ఎప్పుడు తక్కువ కాదు. పక్కనే ఉన్నా సార్, వస్తున్నాను.